హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈ రోజు నుంచి బ్యాంక్ అకౌంట్లో ఇంతకు మించి డబ్బులు ఉంటే నోటీస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా రిలీజ్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు షేర్ చేయడం వల్ల మరింత మందికి అయితే నా సమాచారం అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మనము ఈ రోజుల్లో బ్యాంక్ లేని ఇల్లు ఉందా అంటే లేదనే చెప్పవచ్చు. ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బులను దాచుకునేందుకు ఉద్యోగం చేసేవారు శాలరీ అకౌంట్ తెరుస్తూ ఉంటారు కదా. ఇక పథకాలు, ప్రయోజనాలు పొందేందుకు అవకాశాల కోసం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాల్సిందే. ఇందుకోసం అవసరం ఉన్న ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ తెరుస్తారు. అయితే ఇలా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో డబ్బులు సురక్షితంగా నిల్వ చేస్తే, కాదంటే దానిపై వడ్డీ కూడా పొందవచ్చు. ఇక అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారానే అవుతాయండి. ఈ క్రమంలోనే బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బులు నిల్వ చేయవచ్చు, అలాగే లిమిట్ ఏదైనా ఉందా అనేది తెలుసుకుందాము. లిమిట్ ఏదైనా ఉందా అనేది విషయాన్ని ఇప్పుడే మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలామంది కస్టమర్లు సేవింగ్స్ ఖాతా ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు కదా. వారికి పొదుపు ఖాతాలో ఎంత డబ్బులు జమ చేసుకోవచ్చు అనే విషయాలపై మనం తెలుసుకుందాం. అయితే సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బులు జమ చేయవచ్చు, దాని ఎలా లిమిట్ లేదా అయితే ఆదాయం పన్ను శాఖ ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతా జమ చేసి డబ్బులపై ₹1,00,000 పరిమితి ఉండొచ్చు. దీనిలో ₹1,00,000 నుంచి డబ్బులు జమ చేస్తే మీకు ఆదాయపు పన్ను పరిధి వస్తుంది. ఆ నగదుపై ఆ పన్నులు అయితే చెల్లించాల్సి వస్తే, ఇక ₹1,00,000 వరకు నగదు డిపాజిట్ చేస్తే మీకు ఆదాయం పన్ను శాఖ తొలగించి వేస్తారు. అలాగే ₹1,00,000 నగదు సేవింగ్స్ ఖాతాలలో జమ ఉంటే ఆదాయం పన్ను శాఖ దీనిపై నిఘా వేస్తుందని చెప్పవచ్చు. సేవింగ్స్ ఖాతా డిపాజిట్ హిస్టరీలో ఈ లిస్ట్ ఇంకా బ్యాంకు ఒకరికి ఒక ఆర్థిక సంవత్సరంలోనే ₹1,00,000 డిపాజిట్ సేవింగ్ అకౌంట్ అయితే ఐటీ శాఖ తెలియజేశారండి. దీనిలో సేవింగ్స్ అకౌంట్ ధరలకు నోటీసులు పంపే అవకాశాలు ఉన్నాయని అధికారులు వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్లో నగదు డిపాజిట్లు, బ్యాంకు, మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టుబడులు కొనుగోళ్లకు కూడా ₹1,00,000 పరిమితి అయితే ఇస్తుందని చెప్పుకున్నారు. సో ఇది ₹1,00,000 మించి ఎక్కువ డిపాజిట్ చేస్తే వెంటనే ఆదాయం పన్ను శాఖ దృష్టి వెల్లడించడం అయితే జరిగింది. మీకు నోటీసులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా దీనిపై పన్ను కట్టవలసిన అవసరం కూడా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ సమాచారం ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.